మనకి సాధారణంగా మా విజయవాడలో చూస్తూ ఉంటాం. వన్ టౌన్‌లో కాలువగట్టు ఉంది గదా! వాస్తవంగా అక్కడ ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు రథం సెంటర్‌లో ఉంది. 2 వైపులా బస్సులు ప్రయాణించాయి. యువతల పక్కన బస్ స్టాపులు ఉండేయి. కాళేశ్వరం మార్కెట్ దగ్గర బస్ స్టాపులు ఉండేయి. యువతల పక్కన రథం దగ్గర బస్ స్టాప్ ఉండేది. ఆ పక్కనంతా గూడా ఆహ్, ఏది రైలీస్ ఉండేది. అంటే పాదచారులకి తిరగడానికి అదొకటి ఉండేది. ప్లస్ ఆ పక్కన ఈ మన మేస్త్రీలు తీసుకెళ్ళేటటువంటి సరుకులు, లగేజ్‌కి సంబంధించినటువంటి ఇవి గూడా అక్కడే ఉండేవి వెహికల్స్ అన్నీ గూడా. అట్లాంటిది అది మొత్తం ఇప్పుడు ఆ మధ్యన కొట్టుకుపోయింది. కింద పడిపోయింది. కూలిపోయింది. దాన్ని గట్టిచ్చలేదు. అది అట్టాగే ఉంచేశారు. చివరికి ఆ ఏరియా అంతా ఓ పార్కింగ్ సెంటర్ కిందకి మార్చేశారు. ఇదివరకేంటంటే అటు ఇటు ఉండేది. మధ్యలో పార్కింగ్ ఉండేది. ఇప్పుడు అది మొత్తం పార్కింగ్ కిందకి మారిపోయింది. ఎందుకయ్యా అంటే ఆ కింద ఎలకలు ఆ చుట్టుపక్కలన్నీ షాపులే గదా! ఆ షాపుల్లో ఉన్నటువంటియన్నీ తినటంతో అలవాటు పడినటువంటి ఎలకలు అవి అక్కడ షాపుల్లో మందు పెట్టినప్పుడల్లా పారిపోయి ఆ కింద ఉన్నటువంటి కాలువ దగ్గరికి చేరిపోయి, ఈ కాలువ దగ్గర అప్పుడు చెత్తంతా ఈ షాపుల్లో ఉన్నోళ్ళందరూ గూడా ఊడ్చాక చెత్తంతా ఆ కాలువలోకి ఏస్తా ఉంటారు. ఆ ఒడ్డున అట్టా పడుతుంటే వాటికి తింటా కూర్చొని అవి సెటిల్ అయిపోయినాయి అక్కడ. అక్కడే పెద్ద పెద్ద గుంటలుంటాయి. అవే వాటిటి వల్లనే పాడైందని ఒకటుంది. ఓవర్ ప్రెషర్ వల్ల పాడైందని ఒకటుంది. ప్రభుత్వాలు ఇంతవరకు అసలు దాని మీద ఆలోచనే చేయలేదు. అది పక్కన పెడితే లండన్‌కి ఇప్పుడు ఇట్లాంటి ఎలకల భయం వచ్చిందట. లండన్‌లో క్యాపిటల్ ఆఫ్ రాట్స్ అని పిలుస్తున్నారట. లండన్‌లో ఇళ్ళకి ఈ ఎలకల ప్రాబ్లమ్ వచ్చిందట. అలాగే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో గూడా ఎలకలతో సఫర్ అవుతున్నారట. చివరికి ఒక టీవీ ఛానెల్‌లో నిన్న యాంకర్ న్యూస్ చదువుతుండగా ఎలక గబక్కన కాలు కొరకబోయేటప్పటికి యాంకర్ కెవ్వు అని అరుస్తా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతా, చివరికి టీవీ స్టూడియోలను గూడా అంటే టీవీ స్టూడియోలో ఎలకలకేమన్నా తెలుసా? లేకపోతే ఎలకలేమన్నా ఫీల్ అవుతాయా? అక్కడ గూడా వచ్చినియి. ఎలకల్ని చంపడానికేం ప్రజలకి అక్కడ అనుమతి లేదట. ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయట్లేదట. ఇప్పుడు అది కాస్త చర్చకి తావిస్తోంది.